అందరికీ నమస్కారం. మీరు మీ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో ఎక్కువ ఫీజులు కట్టి ఇంగ్లీష్ మీడియం విద్య అందించడానికి ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు ఎవరైనా కానీ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన గురుకుల పాఠశాల విద్యను ఇంగ్లీష్ మీడియంలో మీరు చదివించాలనుకుంటే అది నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ గురుకుల పాఠశాలల్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, పరీక్ష ఎప్పుడు ఉంటుంది, తర్వాత ఎన్ని మార్కులకు ఉంటుంది, ఎన్ని గురుకుల పాఠశాలలు తెలంగాణలో ఉన్నాయి, ఇలాంటి చాలా సమాచారం అంతా కూడా ఈ వీడియోలో మీకు అందిస్తాను. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ TSWRA అంటే TG సెట్ అన్ని గురుకులాలకు సంబంధించి ఒకే ఎగ్జాము 5వ తరగతిలో అడ్మిషన్ కోసం, అంటే ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు 5వ తరగతి అడ్మిషన్ కోసము TSWRES, TTWRES, MJPT, BCWR అంటే బీసీ గురుకులాలు, జనరల్ గురుకులాలు, TREIS ఇవన్నీ పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశమునకై 2024-25 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన రావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో సహజ సిద్ధమైన నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులను 21వ శతాబ్దపు సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది. ఈ లక్ష్యంతో SC, ST, BC మరియు జనరల్ గురుకుల పాఠశాలలను సంక్షేమ శాఖల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పింది. ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశమునకై తేదీ 11/2/2024 నాడు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని జిల్లాలలో ఎంపిక చేయబడిన కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. అంటే వచ్చే సంవత్సరం 2024, అంటే ఇది డిసెంబర్ కాబట్టి జనవరి, ఫిబ్రవరి, నెక్స్ట్ 2 months తర్వాత ఫిబ్రవరి 11వ తారీఖు 11 గంటల నుంచి 1 గంట వరకు, అంటే 2 hours ఉంటుంది ఎగ్జాము. అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. అన్ని వివరాలకు ప్రాస్పెక్టస్ కొరకు ఇక్కడ కొన్ని వెబ్సైట్ లింకులు కూడా ఇవ్వడం జరిగింది. tswres.ac.in అని, http://tgtw.gurukulam.telangana.gov. ఇందులో ఈ వెబ్సైట్లలో లేకపోతే మీరు మీ సేవ కానీ నెట్ సెంటర్లో ఎక్కడికి పోయినా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సూచనలు: అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకునే తేదీ 18/12/2023 నుండి 6/1/2024 వరకు ఆన్లైన్లో ₹100 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఒక ఫోన్ నెంబర్తో ఒక దరఖాస్తే చేయాలి. ఇది ఒక ఫోన్ నెంబరు అనేక మంది విద్యార్థులను అప్లై చేయడం అనేది చేయొద్దు. డిసెంబర్ 18 నుండి జనవరి 6వ తారీఖు వరకు ఈ అప్లికేషన్కు సమయం ఉంది. రాసే అభ్యర్థి బదులు వేరే వారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేసినచో అట్టి వారిపై సెక్షన్ 416 ఆఫ్ IPC 1860 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. అంటే ఒక విద్యార్థి ఫోటో పెట్టి ఇంకో విద్యార్థిని ఎగ్జామ్ రాయించడం అలాంటిది చేయొద్దు. విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్గా పరిగణించబడుతుంది. అప్పుడు ఉమ్మడి తెలంగాణలో 10 జిల్లాలు ఉండే కదా, ఆ 10 జిల్లాలే ఒక పాత జిల్లానే యూనిట్గా, అంటే ఆ జిల్లా కేంద్రం ఆ పాత జిల్లాలో ఉన్న గురుకుల పాఠశాలలో ఎక్కడైనా మనకు సీటు రావడానికి అవకాశం ఉంటుంది. ఇతర సమాచారం కొరకు హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. అలాగే ప్రాస్పెక్టస్లో పేర్కొన్న సంబంధిత జిల్లా ప్రధానాచార్యులను ఫోన్లో సంప్రదించవచ్చు. ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు మనం ఫోన్లో కూడా సంప్రదించవచ్చు. 2023-24 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అంటే ఈ సంవత్సరం 4వ తరగతి చదువుతున్నట్టుగా ధృవీకరణ పత్రాన్ని అనగా బోనోఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది మన గురుకులాలు విద్యార్థుల ప్రగతికి సోపానాలని డాక్టర్ నవీన్ నికోలస్ IAS గారు ఈ నోటిఫికేషన్ను 15/12/2023 ఇవ్వడం జరిగింది. ఈ గురుకుల నోటిఫికేషన్. దీనికి సంబంధించి మరికొన్ని అంశాలు కూడా నేను ఈ వీడియోలో వివరిస్తాను. TS గురుకుల సెట్ సంబంధించి ఇంపార్టెంట్ చూసినట్టయితే అప్లై ఫర్ TG సెట్ 2024 TS గురుకుల సెట్ ఇది సబ్జెక్టు ఇది ఉంది. ఇది ఎంట్రన్స్ టెస్ట్. మీరు రిజిస్ట్రేషన్ 18/12/2023 నుండి 6/1/2024. ఎంట్రన్స్ ఎగ్జామ్ డేటు 11/2/2024. అప్లికేషన్ ఫీ ₹100. ఇది అఫీషియల్ వెబ్సైటు. ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ తెలంగాణ విత్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ద పాపులారిటీ ఆఫ్ గురుకుల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ట్రెమండస్లీ. Due to the large number of applications for these admissions are given on the basis of merit by conducting entrance examination. గురుకులాలు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగింది. నాణ్యమైన ఇంగ్లీష్ విద్యను ఈ గురుకులాల్లో అందించడం జరుగుతుంది. ప్రైవేట్లలో ఫీజులు కట్టలేని వాళ్ళు, పేద మధ్యతరగతి తల్లిదండ్రులు ఈ గురుకులాల్లో చేర్పించడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. This year too the residential schools have decided to conduct the common entrance test in the name of Telangana Gurukula set.
మరి కేజీ టు పీజీ మిషన్ అని ఇది స్టార్ట్ కావడం జరిగింది. ఇందులో ముఖ్యమైన అంశాలు అయితే ఇవి ఉన్నాయి. ఖచ్చితంగా గురుకులాలలో నాణ్యమైన విద్య అందించడం. ద స్టూడెంట్స్ ఆర్ ప్రొవైడెడ్ ఫుడ్, క్లాత్స్ అండ్ రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇవన్నీ కూడా ఉచితంగానే మీకు ఫుడ్, బట్టలు, పుస్తకాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ స్ట్రెంథెన్డ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద స్టేట్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ బీయింగ్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు పూర్ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ స్టూడెంట్స్. మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని అందుకునేటట్టుగా మరి ఇంటర్నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లలో కూడా మరి విద్యార్థులు రాణించేటట్టుగా గురుకులాల్లో విద్య అందించడం జరుగుతుంది. సచ్ యాజ్ బీన్ ద transformation in government education institution that parents are now eager to send their children to study in residential schools which are as competitive as corporate schools in terms of providing quality education. While the number of students in private schools is decreasing, the number of students in government residential school is increasing. మరి ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గి మరి రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మరి పెరుగుతూ ఉంది గత కొన్ని సంవత్సరాలుగా. స్టూడెంట్స్ ఫ్రమ్ అవర్ స్టేట్ ఆర్ సెక్యూరింగ్ better ranks nationally in CAT, medicine and engineering admissions. Students educated in residential schools are excelling not only academically but also in sports and culture. కేవలం చదువులే కాదు మరి ఆటలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మరి విద్యార్థులు ముందంజలో నిలపడానికి కూడా ఈ గురుకులాలు తోడ్పడుతున్నాయి. వైల్ ద టోటల్ నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్ 2014 వాజ్ 298. 2014లో తెలంగాణ వచ్చినప్పుడు 298 గురుకులాలు ఉంటే ద నెంబర్ హ్యాడ్ రైజన్ టు 970 నౌ, విచ్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద ప్రోగ్రెస్ మేడ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ద గవర్నమెంట్ వాజ్ స్పెండింగ్ 1 lakh a year ఆన్ ఈ స్టూడెంట్. ఇప్పుడు 298 నుంచి 970 గురుకులాలు మరి పెంచడం జరిగింది. ఒక్కొక్క విద్యార్థికి 1 లక్ష రూపాయలు పైననే సంవత్సరానికి మరి ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. మరి టీజీ సెట్ 5th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్, అసలు పరీక్ష ఎలా ఉంటుంది, పరీక్ష విధానాన్ని చూసినట్టయితే ఇన్ 5th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఆఫ్ ద 4th క్లాస్ లెవెల్ ఇన్ ఆబ్జెక్టివ్ టైప్. డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ ఈజ్ 2 hours. ఎగ్జామ్ విల్ బీ ఇన్ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం. ఈ 3 మీడియాలలో కూడా ఉంటుంది. తెలుగు సంబంధించి 20 questions 20 marks. అలాగే ఇంగ్లీష్లో 25 questions 25 marks, అంటే ఈచ్ క్వశ్చన్ హ్యాస్ 1 mark. అలాగే మ్యాథ్స్లో 25 questions 25 marks. ఈవీఎస్ 20 marks 20 questions. అలాగే మెంటల్ ఎబిలిటీ ఒక 10 questions 10 మార్కులు. టోటల్ 100 questions 100 marks. ఈ విధంగా మరి విద్యార్థులకు ఎగ్జామ్ అంటే ఉంటుంది. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్, మెంటల్ ఎబిలిటీ ఈ వీటిలలో ఈ ఎగ్జామ్స్ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మరి మార్కెట్లో గురుకుల గైడ్స్ అని కూడా కొంత సమాచారం కూడా దొరుకుతుంటుంది. మనం ఆ 4th క్లాస్ సంబంధించిన పుస్తకాలలో పర్ఫెక్ట్గా చదివితే మనం ఈ పరీక్షను సులభంగా పాస్ కావచ్చు. ద టీజీ సెట్ ఎగ్జామినేషన్ ఈజ్ హైలీ కాంపిటేటివ్ బికాస్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ దట్ ద సొసైటీ డిక్లేర్స్ ఈజ్ లిమిటెడ్. ద క్యాండిడేట్స్ ఆర్ అట్రాక్టెడ్ టు గుడ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ ఫ్రీ ఫుడ్, క్లాత్స్ అండ్ లాడ్జింగ్ అండ్ దేర్ఫోర్ దేర్ ఆర్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్. అంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది, అంటే సీట్లు తక్కువగా ఉన్నాయి. మరి అప్లై చేసుకునే వాళ్ళు మన తెలంగాణలో మరి ఇప్పుడు చాలామంది విద్యార్థులకు మరి గురుకుల పాఠశాలలో సీటు కావాలని ఎక్కువ మంది అప్లై చేసుకుంటారు. కాబట్టి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. కాబట్టి బాగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ వేకెంట్ సీట్స్ త్రూ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ న్యూస్ పేపర్స్ అండ్ అప్లికేషన్స్ హ్యావ్ టు బి సెంట్ త్రూ ఆన్లైన్ మోడ్. గురుకుల విద్యాలయాస్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వర్ ఫార్మ్డ్ టు create awareness among the young students about the responsibilities towards the nation and society. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు బాధ్యతాయుతంగా మరి దేశానికి మరి సమాజానికి సేవ చేసే దృక్పథంతో మరి ఈ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఉండేలాగా ఆ శిక్షణ కూడా ఉంటుంది. మరొకసారి ముఖ్యమైన ఇంపార్టెంట్ డేట్ చూసినట్టయితే నోటిఫికేషను 17/12/2023 రావడం జరిగింది. మరి 18 తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు మరి అప్లికేషన్స్ తీసుకుంటారు. మరి అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్ 1/2/2024 నుంచి మనం డౌన్లోడ్ హాల్ టికెట్ చేసుకోవచ్చు. అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే ఎగ్జామ్ డేట్ మాత్రం ఫిబ్రవరి 11వ తారీఖు. టైమింగ్స్, ఎగ్జామ్ టైమింగ్స్ 11 AM to 1 PM. ఈ విధంగా 2 గంటల సేపు ఉంటుంది, 11 గంటల నుంచి 1 గంట వరకు. టీఎస్ గురుకులం స్పెషాలిటీస్ ఇవన్నీ ఇంతకుముందే నేను చెప్పడం జరిగింది. ఇవన్నీ అంశాలు కూడా మీకు కూడా తెలుసు. అనేక గురుకులాలలో మరి టీచింగ్ బై వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉంటారు. 24 hours టీచర్స్ సూపర్విజన్ ఉంటుంది. ప్యారలల్ కోచింగ్ ఫర్ కాంపిటేటివ్ టెస్ట్ లైక్ IIT, MSET ఫర్ స్కోరింగ్ బెస్ట్ ర్యాంక్స్ అండ్ అడ్మిషన్స్ ఇన్ టు ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్. కోచింగ్ త్రూ సమ్మర్ క్యాంప్స్ టు గెట్ అడ్మిషన్స్ ఇన్ టు సెంట్రల్ యూనివర్సిటీ, TISS, etc.
house masters, house parent system to solve the students' problems. Special focus on co-curricular activities, PATs, etc. along with the regular lessons. Coaching in physical education and yoga, high percentile in all government exams. Facilities provided to children, nutrition and tasty food along with fine rice, free textbooks and notebooks, ఫ్రీ స్టేషనరీ పెన్స్, పెన్సిల్స్, రికార్డ్స్, బుక్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి 3 pairs ఆఫ్ యూనిఫామ్, 3 జతల బట్టలు, పీటీ డ్రెస్, ట్రాక్ షూటు, స్పోర్ట్స్ షూస్, ప్లేట్స్, గ్లాస్, బెడ్షీట్, బ్లాంకెట్, మనీ ఫర్ సోప్స్, మరి సబ్బులకు కొంత అమౌంట్. గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు గివ్ ఆల్ ద ఫెసిలిటీస్ కంప్లీట్లీ ఫ్రీ ఫర్ ద స్టూడెంట్స్. ఇలాంటి చాలా ఫెసిలిటీస్ మరి గవర్నమెంట్ మినిమం 1 లక్ష రూపాయల పైననే ఒక్కొక్క విద్యార్థికి ఖర్చు పెట్టి మంచి నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేస్తుంది. మరి 5th క్లాస్ సీట్స్ ఇన్ తెలంగాణ గురుకుల, మరి ఎన్ని సీట్లు ఉన్నాయి ఈ తెలంగాణలో? మరి 5వ తరగతిలో ప్రవేశానికి మనం ఎగ్జామ్ పెడుతున్నారు కదా, ఎన్ని సీట్లు ఉన్నాయి? ఇక్కడ సోషల్ వెల్ఫేర్ గురుకుల అంటే ఎస్సీ గురుకులాలలో 18,560 18,560 సీట్లు మరి సోషల్ వెల్ఫేర్ ఎస్సీ గురుకులాలు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్లో ఎస్టీ అంటే 6,160 6,160. బీసీ వెల్ఫేర్ బీసీ గురుకులాలో 23,600 23,600. అలాగే జనరల్ గురుకులాస్లో 3,124 3,124. టోటల్ 51,524 51,524 సీట్లు మరి ప్రస్తుతం తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు అందరూ కూడా ఇవన్నీ కూడా చూసుకొని మరి ఎస్సీ గురుకులాస్ టోటల్గా 232 గురుకుల 232 గురుకులాస్ ఉన్నాయి. ఎస్టీ గురుకులాస్ ట్రైబల్ వెల్ఫేర్ 77, బీసీ గురుకులాసు 294, మరి జనరల్ గురుకులాసు 35. టోటల్ 638 గురుకులాసు మన తెలంగాణలో ప్రస్తుతం ఉన్నాయి. అంటే మైనారిటీ గురుకులాసు కాకుండా ఇవి మాత్రం 638 ఉన్నాయి. మైనారిటీ గురుకులాసు అవి ఎక్స్ట్రా అదనంగా ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ టీజీ గురుకులా సెట్ ఇవన్నీ కూడా మనం ముందు నోటిఫికేషన్లో చూడడం జరిగింది. ఏజ్ లిమిట్ 9 to 11 years మధ్య ఉండాలి. అది ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ మధ్య ఉండాలనేది కూడా ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 2 years ఎగ్జామ్షన్ ఉంటుంది. అంటే 11 years కాకుండా 13 years వరకు ఉన్నా కానీ వాళ్ళు ఎలిజిబిలిటీగా ఉండడం జరుగుతుంది. అలాగే ఎడ్యుకేషన్ మాత్రం ఖచ్చితంగా 4th క్లాస్ ఇయర్ 2023-24లో 4th క్లాస్ చదువుతూ ఉండాలి. ఖచ్చితంగా మరి స్టూడెంట్ బోనఫైడ్ మరి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ద పేరెంటల్ ఇన్కమ్ ఫర్ ద ఇయర్ షుడ్ నాట్ ఎక్సీడ్ 1,50,000 per annum ఫర్ రూరల్ ఏరియాస్. మరి సిటీలో అయితే మాత్రం 2 lakhs, అర్బన్ ఏరియాస్లో 2 lakhs లోపే ఉండాలి. మరి రూరల్ ఏరియాలో 1,50,000 అంటే లోపు ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు అర్హులు కారు. మరి ఈ విధంగా 4th క్లాస్ ఏజ్ లిమిట్, ఇన్కమ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మరి సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మామూలుగా సెలక్షన్స్ ఆఫ్ ద ప్రాసెస్ త్రూ ఎంట్రన్స్ టెస్ట్, ఓన్లీ ఎగ్జామ్ ఉంటుందని చెప్పినాను అంతకుముందే. ఆ ఎగ్జామ్లో కూడా ఏ ఎగ్జామ్ అంటే ఏ సబ్జెక్టులు ఎన్ని మార్కులు వస్తాయని కూడా చెప్పడం జరిగింది. అడ్మిషన్ త్రూ కౌన్సిలింగ్ ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. మరి ఆ విధంగా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మరి మెరిట్ ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళకు సీట్లు అలాట్ చేస్తారు. అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ ఉంటుంది. మరి ఇది ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చు. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, మరి ఆన్లైన్లో అప్లికేషన్కి ఏమేమి కావాలంటే క్యాండిడేట్ ఫోటో కావాలి, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే ఎవరిదైనా విద్యార్థి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ విద్యార్థి ఫోటో, దాని కింద సిగ్నేచరు, ఆధార్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, మరి క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్ డీటెయిల్స్ కూడా ఇవి ఖచ్చితంగా కావాలి. కాకుండా ఎగ్జామ్ రాసిన తర్వాత మన సర్టిఫికేట్ను మనం ఇవ్వచ్చు. ఫుల్ అడ్రస్ ఇన్ఫర్మేషను కావాల్సి ఉంటుంది. హౌ టు చెక్ ద టీజీ సెట్ రిజల్ట్ ఎలా చూసుకోవాలి ఇవన్నీ కూడా వెబ్సైట్ ఉంటుంది. తర్వాత పేపర్లలో ప్రకటనలు ఇస్తారు, ఈరోజు ఫలితాలు ఉన్నాయని చెప్పి మనకు ఫోన్లలో కూడా చూసుకోవచ్చు. మరి ఈ విధంగా రిజల్ట్ ఎలా చూసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. tgc.cgg.gov.in ఉంటుంది. క్లిక్ ఎనీవేర్ ఆన్ ద ఇమేజ్ ఆఫ్ టీజీ గురుకుల సెట్ అని ఈ విధంగా ఇది రిజల్ట్ అయితే చూసుకోవచ్చు. హౌ టు నో స్కూల్ వైజ్ ప్రొవిజనల్ లిస్ట్, మరి ఏ బడిలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎక్కడ వచ్చింది, ఇవన్నీ కూడా ఎలా చూసుకోవాలి. అవి మెరిట్ సెలెక్ట్ అయిన తర్వాత మనకు మెసేజ్ ద్వారా పంపిస్తారు. మరి ఆ విధంగా మనం అన్నీ చూసుకోవచ్చు. కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వాట్ ఈజ్ టీజీ సెట్ అంటే ఏంది అంటే ఇది అన్ని గురుకులాలకు సంబంధించి ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహించడమే టీజీ సెట్. మరి ఇది 5th క్లాస్లో ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. మరి వై టీజీ సెట్ ఈజ్ బీయింగ్ కండక్టెడ్? టీజీ సెట్ ఈజ్ ఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈజ్ బీయింగ్ కండక్టెడ్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు 5th క్లాస్ ఇన్ టీఎస్ జనరల్, ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ గురుకులం ఇన్ తెలంగాణ స్టేట్. మైనార్టీ గురుకులాస్ మాత్రం అది వేరే ఉంటుంది. వాట్ ఈస్ ద ఏజ్ లిమిట్ ఫర్ టీజీ సెట్? ఇదంతా కూడా ఏజ్ లిమిట్. వాట్ ఈస్ ద పేరెంటల్ ఇన్కమ్ ఎంత ఉండాలి? ఇప్పుడు ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. హూ ఆర్ ద ఎలిజిబుల్ టు రైట్ టీజీ సెట్? మరి ఈ విధంగా ఇది కూడా
మరి 4th క్లాస్ చదువు ఉండాలి. ఇవన్నీ కూడా విచ్ సొసైటీ కండక్ట్ టీజీ సెట్, TSWREIS TS సోషల్ వెల్ఫేర్ సొసైటీ కండక్ట్స్ టీజీ సెట్ ఎవ్రీ ఇయర్. మరి ఇది ఎగ్జామ్ వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది. హౌ మెనీ టోటల్ 5th క్లాస్ సీట్స్ ఇన్ ఆల్ బీసీ గురుకులాలు ఎన్ని ఉన్నాయి, SC ST BC ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు చెప్పడం మినిమం 51,000 అబోవ్ సీట్లు అయితే మనకు ఉన్నాయి. ఈ విధంగా కొన్ని టోటల్ 51,524 సీట్స్ విల్ బి ఫిల్డ్ ఇన్ ఆల్ గురుకులాస్ అక్రాస్ తెలంగాణ స్టేట్. మరి హౌ మెనీ గురుకులమ్స్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఎగ్జామ్ డ్రైవ్, టోటల్ 638 గురుకులమ్స్ ఉన్నాయి. ఈ హౌ మచ్ అమౌంట్ టువర్డ్స్ అప్లికేషన్ ఫీ అప్లై ఆన్లైన్ 100 రూపీస్. మన హౌ టు అప్లై ఫర్ టీజీ సెట్ ఇది కూడా మనకి చెప్పడం జరిగింది. వాట్ ఈజ్ సెలెక్షన్ ప్రాసెస్ ఆఫ్ టీజీ సెట్, హౌ మెనీ 5th క్లాస్ సీట్స్ ఇన్ ఈచ్ గురుకులం అంటే ఈచ్ తెలంగాణ గురుకులం స్కూల్ 80 స్టూడెంట్స్ విల్ బి అడ్మిటెడ్ ఇన్ టు ద 5th క్లాస్. ప్రతి గురుకులంలో కూడా ఒక 80 మందిని మరి 5th క్లాస్కు తీసుకోవడం జరుగుతుంది. 638 గురుకులాల్లో ప్రతి గురుకులంలో ఒక 80 మందిని 5th క్లాస్లోకి తీసుకుంటారు. వాళ్ళే నెక్స్ట్ ఇయర్ అప్గ్రేడ్ అవుతుంటారు. ఎక్కడైనా ఖాళీ ఏర్పడితే మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మరి తీసుకోవడం, బ్యాక్లాగ్ సీట్లు నింపడం జరుగుతుంటుంది. ఈ తెలంగాణ టీజీ సెట్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం. ఈ గురుకులాలకు సంబంధించి మరి నేను అనేక వీడియోలు కూడా చేయడం జరిగింది. మరి గత సంవత్సరం ఆ వీడియోలు కూడా మీరు చూడొచ్చు. అవి ఎగ్జామ్ ఎలా ఉంటుంది, తర్వాత ఏ గురుకులంలో చేర్పిస్తే మంచిది, అసలు ఇవన్నీ కూడా కొన్ని డీటెయిల్స్ తోటి కూడా చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది. అవన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ గురుకులకు సంబంధించిన వీడియో ప్లేలిస్ట్ కూడా నేను ఇస్తాను, మీరు అవి కూడా చూసుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు, నేను క్లారిఫై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.